కందిపప్పు వాడడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, కందిపప్పుకి నరాల సంబంధిత వ్యాధులకు సంబంధం ఉందని ఒక వివాదాస్పద చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. అసలు ఈ విషయం మొదట ఒక కన్నడ ట్వీట్ ద్వారా తెరపైకొచ్చింది. ఈ ట్వీట్ లో కందిపప్పు తినడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని, ముఖ్యంగా న్యూరోపతి, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ అంశం కర్ణాటకలోనే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల్లో కూడా ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే కందిపప్పును మన తెలుగు రాష్ట్రాల్లో తరచూ తింటుంటాం. ఇది నిజమేనా అని ప్రజలు టెన్షన్ పడుతున్నారు. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు లేవు. ఆరోగ్య నిపుణులు ఈ విషయంపై జాగ్రత్తగా స్పందిస్తున్నారు. కందిపప్పులో ప్రోటీన్, ఫైబర్, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయని, ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని సాధారణంగా నిపుణులు చెప్తుంటారు. కొందరు నిపుణులు ఈ ఆందోళనల వెనుక కొంత నిజం కూడా ఉండి ఉండొచ్చు అంటున్నారు. ఎందుకంటే పప్పు ఉత్పత్తి సమయంలో ఉపయోగించే పురుగు మందులు లేదా రసాయనాలు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. ఈ రసాయనాలు అధికంగా ఉంటే దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కానీ ఇది కందిపప్పుకి కూడా వర్తిస్తుందా అనేది తెలియదు. ఇలాంటి అధ్యయనాలు కందిపప్పుపై జరగలేదు. కొంతమంది దీనికి రసాయన రంగులు కలుపుతున్నారు. తద్వారా ఆ పప్పు చూడ్డానికి అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అలాంటి పప్పును హోటళ్లలో భారీ ఎత్తున కొనే అవకాశం ఉందని, దాంతో సాంబార్ తయారు చేసే ప్రమాదం ఉందనే వాదన తెరపైకొచ్చింది. ఆ సాంబార్ తినే వారిపై రసాయన రంగుల ప్రభావం ఉంటుందని, దానివల్ల లాథైరిజం అనే తీవ్రమైన నాడీ సంబంధిత రోగం రావచ్చంటున్నారు. ఇది క్యాన్సర్ కి కూడా దారితీయొచ్చంటున్నారు. మహారాష్ట్రలోని కొండ ప్రాంతాల్లో, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా పెరిగే కందిపప్పుకి కొంతమంది రసాయన రంగులు కలిపి తక్కువ ధరకు అమ్ముతున్నారని, ముఖ్యంగా టెట్రాజిన్ అనే డైని కందిపప్పులో కలుపుతున్నారని తెలుస్తోంది. దీనివల్ల ఈ పప్పు క్వాలిటీ కందిపప్పు లాగా కనిపిస్తుంది. కానీ రంగు వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ప్రచారం జరుగుతోంది. టెట్రాజిన్ కలిపిన కందిపప్పుతో హోటళ్లలో సాంబార్ చేసినా, ఇళ్లలో పప్పు వండుకుని తిన్నా అనారోగ్యాలు తప్పవంటున్నారు. దీనిపై లోతైన పరిశోధనలు జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో రేషన్ ద్వారా కందిపప్పు పంపిణీ ఏప్రిల్ నుంచి మళ్లీ ప్రారంభించబోతున్నారు. ఇలాంటి సమయంలో ఈ వార్త కలకలం రేపుతోంది. ప్రభుత్వం స్వయంగా ఇస్తున్న పప్పు కాబట్టి అందులో రంగులేవి కలపకపోవచ్చంటున్నారు. ప్రజలు ఆందోళన చెందొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రంగుల ప్రభావం ఆరోగ్యంపై పడకుండా ఉండేందుకు కందిపప్పును శుభ్రంగా కడిగి వండుకోవాలని సూచిస్తున్నారు. ఈ కలకలం వార్తల్ని పూర్తిగా నమ్మేయకుండా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను కొనసాగించాలని సలహా ఇస్తున్నారు. అందువల్ల మనం కందిపప్పును బాగా కడుక్కొని తిందాం. నాణ్యమైన పప్పుని వాడదాం.